సో సమ్మర్ రాగానే చాలా మంది సఫర్ అయ్యేటువంటి విషయాల లోపల పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అనే సమస్యలు ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం. నేను డాక్టర్ లోకేశ్వర్, డాక్టర్ కేర్ హోమియోపతి నుండి చెప్తున్నాను. సో ఏంటనంటే ఈ మధ్య కాలం లోపల సమ్మర్ రాగానే చాలా మంది లోపల ఏంటంటే మలద్వారానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాము. దాని లోపల ఫస్ట్ చూసినట్లయితే పైల్స్ సమస్య ఎక్కువగా చూస్తుంటాం. దీని గల కారణాలు ఏంటంటే సమ్మర్ లోపల డీహైడ్రేషన్ ఎక్కువగా ఉండడం అండ్ శరీరానికి తగినంతగా వాటర్ తీసుకోకపోవడం వల్ల పైల్స్ సమస్యలు అనేది తిరగబెట్టడానికి అంటే ప్రాథమికంగా పేషెంట్ లోపల ఉండొచ్చు, ఇంత పూర్వం ఉండొచ్చు. బట్ మళ్ళీ అగైన్ ఈ సమ్మర్ రాగానే మనం బాడీకి కావాల్సినంత నీరు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. సో పైల్స్ లోపల మనం చూస్తున్నట్లయితే ఇంటర్నల్ పైల్స్ అని చెప్పేసి ఎక్స్టర్నల్ పైల్స్ అనేది 2 రకాలుగా చూస్తూ ఉంటాము. సో దీని లోపల గ్రేడింగ్ లో చూసినట్లయితే ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ అని చెప్పి చెప్తుంటాము. ఆల్రెడీ చాలా మంది మన దగ్గరికి అప్రోచ్ అయ్యే పేషెంట్లు ఏ విధంగా ఉంటారంటే ఆల్రెడీ సర్జరీ అయిపోయింది సార్, బట్ ఈవెన్ దో మళ్ళీ కూడా ఈ పైల్స్ ప్రాబ్లం రికరెంట్ గా మళ్ళీ వస్తుంది. మార్నింగ్ మోషన్ కి వెళ్ళాలంటే విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. దాంతో పాటు మోషన్ స్టూల్ పాస్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ అవుతున్నాం, రక్తస్రావం జరుగుతుంది, భరించలేనంత నొప్పిగా ఉంటుంది, మోషన్ కి వెళ్ళాలంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి మన దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మంది చూస్తుంటాం. సో ఒకవేళ ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కానీ అంటే పైల్స్ లోపల ప్రాథమికంగా ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే మోషన్ ఫ్రీగా ఉండకపోవడం, దాంతో పాటు మోషన్ స్టూల్ పాస్ చేస్తున్నప్పుడు నొప్పి, భరించలేనంత నొప్పి, రక్తస్రావం అవడం అనేది, అదేవిధంగా మలద్వారం చుట్టూ దురదగా ఉండడం అనేది ఈ మొలలకు సంబంధించినటువంటి ప్రాబ్లంలో ఎక్కువ చూస్తున్నాం. సో దీన్ని నివారించడానికి మనం ఏం చేయాలంటే సమ్మర్ లోపల ఎస్పెషల్లీ బాడీ హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి, తగినంత నీరు ఎక్కువ తీసుకోవాలి, అదేవిధంగా పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువగా పీచు పదార్థాలు దేంట్లో ఉంటాయంటే వెజిటబుల్స్ లోపల ఎక్కువగా ఉంటాయి. దొండకాయ, బెండకాయ, బీరకాయ, దోసకాయ, ఆనపకాయ ఇలాంటి వాటి లోపల ఎక్కువగా పీచు ఉంటుంది. వాటితో పాటు అన్ని రకాల పండ్లలో కూడా మనకు మంచి పీచు అనేది అందుబాటులో ఉంటుంది. సో ఇవన్నీ చేసినప్పటికీ కూడా పైల్ సమస్య విపరీతంగా బాధపెడుతుందని అనుకుంటే దానికి హోమియోపతిలో అండ్ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల చక్కటి పరిష్కారం అందుబాటులో ఉందండి. యూజువల్గా ఏంటంటే పైల్స్ అనగానే సర్జరీ చేస్తే పోతుంది అని చెప్పేసి చాలా మంది ఈ వెంటనే సర్జరీకి వెళ్ళిపోవడం అనేది ఎక్కువ చూస్తుంటాం. బట్ అగైన్ సర్జరీ చేసిన తర్వాత కూడా పైల్స్ అనేది తిరిగి రావడం అనేది చాలా మంది లోపల చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా ఉన్నటువంటి కండిషన్ లోపల ఆల్రెడీ సర్జరీ అయిపోయిన వాళ్ళ లోపల కూడా పైల్స్ సమస్యను పూర్తిగా అధిగమించడానికి న్యాచురల్గా కొన్ని డైట్లో కొన్ని మార్పులు చేసుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల పైల్స్ సమస్యను పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మలద్వారానికి సంబంధించినటువంటి ఇంకొక ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫిషర్స్ అని చెప్పేసి చెప్తుంటాం. అంటే మలద్వారం లోపల చీలికలా ఏర్పడిపోతూ దాంతోపాటు విపరీతమైనటువంటి మంట, భరించలేనంత మంట, రక్తస్రావం ఎక్కువగా ఉండడం అనేది ఫిషర్స్ లో ఎక్కువ చూస్తుంటారు అనమాట. సో దురదగా ఉండడం, మంట ఎక్కువగా ఉండడం, ఉదయం మోషన్ పోయినప్పటి నుండి రాత్రి వరకు కంటిన్యూగా పెయిన్ అనేది చాలా మంది లోపల చెప్పేటువంటి సమస్య. సో ఒకసారి స్టూల్ పాస్ చేసి వచ్చిన తర్వాత ఆ మంట అనేది కంటిన్యూగా కొన్ని గంటల నుండి రోజు మొత్తం కూడా వాళ్ళ డైలీ లైఫ్ అనేది కూడా డిస్టర్బ్ అయ్యే కండిషన్ లో కూడా మన దగ్గర పేషెంట్స్ ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కూడా మనం చాలా చక్కటి రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఫిషర్ సమస్య అనేది ఏంటంటే మలద్వార లోపల ఒక రకమైన చీలికగా ఏర్పడితే దాన్ని ఫిషర్ అని అంటుంటాం. దాని ద్వారా ఏంటంటే రక్తస్రావం ఎక్కువ జరిగిపోయి మంట, దురద, భరించలేనటువంటి నొప్పి ఉండడం అనేది ఫిషర్ లోపల చూస్తుంటాం. వాటిని కూడా సర్జరీ అనేది సొల్యూషన్ కాదు, దానికి మెడిసిన్స్ ద్వారా కూడా పూర్తిగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులను కానీ న్యాచురల్ వేలుగా సర్జరీ అనేది లేకుండా పూర్తిగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది.